హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అది పెళ్ళిళ్ళలో వడ్డించే సేమియా కేసరి రెసిపీ. ఈ సేమియా కేసరి పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంట్లో స్మాల్ ఒకేషన్స్కి ఇంట్లో ఇలా స్వీట్ లాగా తయారు చేసుకోవచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. అయితే సేమియా కేసరి చేసేటప్పుడు చాలామందికి ముద్ద అయిపోతూ ఉంటుంది, లేదా పంటికి తగులుతూ సరిగ్గా ఉడకకుండా కూడా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చిన్న చిన్న టిప్స్ పాటించి పర్ఫెక్ట్ సేమియా కేసరి తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దోరగా వేపి వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కాస్త నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు ఒక కప్పు సేమియాని తీసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ సేమియా రోస్టెడ్ సేమియా కాదండి, నార్మల్గా మన ఉప్మా కోసం పచ్చి సేమియాలు వాడుతూ ఉంటాము కదా, మార్కెట్లో ఉంటుంది. సో అదే సేమియాని తీసుకోవాలన్నమాట. సేమియాని సన్నని సెగ మీద దోరగా వేయించుకోండి. చిన్న మంట మీదే మంచి గోల్డెన్ షేడ్ రావాలి, అంతవరకు గరిటతో కలుపుతూ వేయించుకోవాలి. సేమియా ఎప్పుడైనా సరే కలపకుండా అలా వదిలేస్తే ఒక సైడ్ మాడిపోతుంది, ఒక సైడ్ వేగకుండా ఉంటుంది. సేమియాని మనం ఎంత బాగా వేయిస్తే సేమియా కేసరికి రుచి అంత బాగుంటుంది అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సేమియా మంచి రంగు వచ్చిన తర్వాత ఈ సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు సేమియాకి 1.25 కప్పు దాకా వాటర్ని వేసుకోవాలి. నీళ్లు ప్యాన్లో వేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నీళ్ళని కాగనివ్వండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మీకు కావాలి అంటే ఫుడ్ కలర్ని కానీ కుంకుమ పువ్వుని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏమీ యాడ్ చేయడం లేదండి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం వేయించుకున్న సేమియాని వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ సేమియా కేసరికి రుచి అంతా కూడా సేమియాని ఉడకబెట్టుకోవడంలోనే ఉంటుందండి. సేమియాని మరీ మెత్తగా నీళ్ళంతా ఎగిర్చే వరకు ఉడకబెట్టకూడదు. అలా అని సరిగ్గా ఉడకకుండా మీరు పంచదార వేసిన సేమియా కేసరి గట్టిగా పలుకుగా అయిపోతుంది. సో జస్ట్ మీరు సేమియా ఉడికించేటప్పుడు ఒక చిన్న పీస్ని తీసుకొని మధ్యలో బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి, ఓవర్గా కుక్ అవ్వకూడదు. అప్పుడు మీకు సేమియా కేసరి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఇది ఇంకా కొంచెం ఉడకాలి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఉడికితే కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. అలా ఉడికించుకున్నాక 3/4 కప్పు దాకా పంచదారని వేసుకోండి. ఇక్కడ పంచదార ప్లేస్లో మీరు బెల్లమైనా వాడుకోవచ్చు. పంచదార కరిగిన తర్వాత ఈ కేసరి కాస్త పలచన అవుతుంది అండి. మంటను తగ్గించి అలా మీరు గరిటతో కలుపుతూ ఉంటే పాకం చిక్కపడి కేసరి దగ్గర పడుతుంది. ఇలా కేసరి దగ్గర పడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి చల్లుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి. అంతే అండి, సేమియా కేసరి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఉడికించేటప్పుడు ఆ చిన్న ట్రిక్ మీకు తెలిస్తే చాలు, పిల్లలు సైతం ఈజీగా చేసేయచ్చు ఈ స్వీట్ని. మరి సేమియా కేసరిని మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో. ట్రై చేశాక టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.